లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అసలు బల్దియా పీఠాన్ని మహిళలు ఏలేస్తున్నారు మహారాణుల్లాగా. Yeah. ఇక్కడ మేయర్ దగ్గర నుంచి మొదలు పెడితే Commissioner. విజయలక్ష్మి అక్కయ్య గారు దగ్గర నుంచి మొదలు పెడితే డెప్యూటీ మేయర్ శ్రీలత అవును. గారు, కమిషనర్ రామ్రపాలి ఐఏఎస్, ఏం చూడాలి అసలు, ఏంటి హైదరాబాద్, ఏంటి ఆడవాళ్ళని ఎంత నెత్తిన పెట్టుకున్నట్టుగా ఉంది. అయితే ఈ రోజుల్లో మహిళలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే నేను ఒకటే చెప్తా అమ్మా. మన కొందరు మరి మీకు కూడా ఐ జస్ట్ సే మనం యూ షుడ్ ఫీల్ వెన్ యూఆర్ ఇన్ టు దట్ పొజిషన్, యూ షుడ్ ఫీల్ ఐ డిజర్వ్ ఇట్ ఫస్ట్. యూ షుడ్ ఫీల్ ఆ కాన్ఫిడెన్స్ మన లోపల ఉండాలి. యూ షుడ్ బి కాన్ఫిడెంట్ ఇనఫ్. కొన్ని తెలవకు అన్ని మనకు తెలవాలి. ఇవాళ బల్దియాన్ని నేను రూల్ చేసేస్తున్నా, నాకు ఎవ్రీ డిపార్ట్మెంట్ తెలుసు, దట్స్ తప్పు. తెలవకపోతే నువ్వు తెలుసుకో, బికాస్ యూఆర్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్, రైట్? యూ నో హౌ టు. మనం వెళ్ళి తెలుసుకోవాలి. కానీ first thing is be confident. I only say to every woman is be confident in how you speak, how you carry yourself is what is very important. ఇప్పుడు ఈ దీంట్లోపల నేను చెప్తున్నాను ఒకటే women కి is, ఎందుకంటే ఎప్పుడైనా సరే మనని ఎంత ఇంకా ఎస్పెషలీ వెన్ యూఆర్ ఇన్ అ బిగ్గర్ పొజిషన్ దే ట్రై టు మనని డిస్క్రిమినేట్ చేయాలి, ఇది చేయాలని ఎవ్రీబడి ట్రైస్ ఫ్రమ్ ఆల్ ద యాంగిల్స్. సో యూ షుడ్ నెవర్ లెట్ యువర్ సెల్ఫ్ డౌన్. You should always be confident అని అనుకుంటా నేను. ఎప్పుడైనా ఎవరి ఇంట్లో అయినా సమస్యలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, ఏదైనా చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారా? తప్పకుండా అమ్మా. అదే ఇప్పుడు మా ఏరియాలోనే ఇప్పుడు ఎన్నో వస్తాయి. ఇప్పుడు వాళ్ళు అంటారు అక్క ప్లీజ్ అంటే, ఇప్పుడు మా బస్తీలోనే ఉన్నారు చాలా మంది, ఒంట్లో బాగుండదు, చేయదు. ఐ ఫీల్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ షుడ్ గో, వాళ్ళని కలవాలి. ఇప్పుడు తనకి ఏదో హార్ట్ స్టెంట్ అయింది, ఐ గో. ఇప్పుడు మా దగ్గర కొందరు ముసాలోళ్ళు ఉంటారు, ఐ కాల్ దెమ్ కాకా, ఇది అదంటే ఆయన క్యాన్సర్ పేషెంట్. సో ఆయనకి ఎప్పుడు ఆ బర్త్డే అవ్వంగానే ఇప్పుడు నేను మా అమ్మవారికి వేసిన గాజులు కూడా ఆయన ఎవ్రీ బర్త్డే కి వితౌట్ ఫెయిల్ చార్మినార్ లో నా కోసం ఆ జోడాలు ఉంటాయి కదా, ఎవ్రీ బర్త్డే చేపిస్తాడు. అయితే ఆయన క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే 3 days లో హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. నా బర్త్డే ఆ రోజు వస్తుంది, ఈయన ముందే అడ్మిట్ అవ్వాలి. చేపిచ్చి నాకు ఇచ్చి, అమ్మ నేను హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నా, కానీ నువ్వు మాత్రం బర్త్డేకి వేసుకోకుండా మర్చిపోకూడదు అని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఆయనే వేస్తాడు. నాకు ఒక గులాబ్ జామ్ అంటే నాకు ఫేవరెట్ స్వీట్. అంటే ఐఎమ్ టెల్లింగ్ యూ హౌ ఎఫెక్షనేట్ ఆ పీపుల్. అంటే మనకి మనసు ఇదైపోతుంది అట్లాంటి మనుషుల్ని. సో మొన్న వెళ్ళి ఆయన చూసా అంటే ఎప్పటి నుంచి నువ్వు ఏ హాస్పిటల్ జాయిన్ అవ్వమంటే ఆ హాస్పిటల్ జాయిన్ ఎక్కడో వెళ్ళి జాయిన్ అయిపోయాడు. మళ్ళీ తెచ్చి ఆయనని వేరే హాస్పిటల్లో డాక్టర్స్ తో మాట్లాడి జాయిన్ చేయించి, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అదే సంతోషం ఆయనకి. నేను ఒక్కసారి చూస్తానని చాలు. సో కొందరు అట్లా ఉన్నారు, అంత అభిమానం చూపిస్తే ఇన్ రివర్స్ ఐ థింక్ యూ షుడ్ గివ్ బ్యాక్ టు అని నాకు అనిపిస్తుంది.